వరలక్ష్మి అయితే వెన్నెలతో అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో వెన్నెల అయితే నీకు ఎక్కడొక పుట్టుమచ్చ ఉంది ఉండు నేను నోట్ చేసుకుంటానని చెప్పి వెన్నెల నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు వెన్నెల ఇప్పుడు ఇదంతా చేస్తున్నావని చెప్పి వరలక్ష్మి అడిగితే మళ్ళీ రేపు అచ్చం నీలాగే ఉన్న ఒక ఆవిడ వస్తే నేనేం చెయ్యాలి, నువ్వే మా అమ్మవి అని నాకు అర్థం అవ్వాలి కదా, అందుకే ఈరోజు ఏమైందో తెలుసా, అచ్చం నాలాగే ఉన్న అమ్మాయి అయితే మా స్కూల్లో నాకు కనిపించింది అని చెప్తుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది. ఇంతలో విష్ణు అయితే అక్కడ వైష్ణవికి అలా జోకొడుతూ పడుకోబెడుతూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది, బేబీ ఈరోజు స్కూల్లో ఒక మిరాకిల్ జరిగిందో తెలుసా, అది ఏంటో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. ఏంటి బేబీ అని చెప్పి విష్ణు అడిగితే, ఈరోజు స్కూల్లో అచ్చం నాలాగే ఉన్న అమ్మాయి నాకు కనిపించింది, అచ్చం నాలాగే ఉంది బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు కానీ చూసావంటే మా ఇద్దరిలో ఎవరు నేను పోల్చుకోలేవు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే వెన్నెలతో ఎలా అంటుంది, సరేలే రేపు నేను స్కూల్కి వస్తాను కదా, అప్పుడు ఆ అమ్మాయిని నాకు చూపించు అని చెప్పి వెన్నెలతో అంటుంది. దానికి వెన్నెల సరే అమ్మా అని చెప్పి అంటుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.